మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను నిన్నటి వీడియోలో రామప్ప టెంపుల్ మొత్తం చూపించాను. ఇవాల్టి వీడియోలో ఇంకో మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇంత మంచి ప్లేస్ తెలంగాణలో నాకు దగ్గరలో ఉందని అయితే తెలీదు. సో ఇది వచ్చేసి లక్నవరం లేక్ అనమాట. మొత్తం మనం ట్రావెల్ ఎక్కువగా బ్రిడ్జ్ మీద చేయాల్సి ఉంటుంది, వాక్ బ్రిడ్జ్ టైప్లో. ఎక్స్క్యూజ్ మీ. చాలా అంటే చాలా బాగుందండి. ట్రిప్కి డే టైం ట్రిప్లో మేడారం ఇవన్నీ వేసినప్పుడు ఈ లేక్ని అస్సలు మిక్స్ అవ్వకండి. ఇది మేడారం వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. మేడారం వెళ్ళే రూట్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుందేమో. బట్ అమేజింగ్ ప్లేస్ అనమాట. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాటర్ లెవెల్ కూడా తక్కువ ఉంది. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. నార్మల్ బోట్ అయితే 30 రూపీస్ పర్ హెడ్ అన్నారు. కిడ్స్కి అయితే 20 or 10 ఉన్నట్టుంది. అండ్ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది దీనికి. 10 రూపీస్ 20 రూపీస్ ఉంది. మనం కార్ని ముందే పార్క్ చేసేసి మొత్తం బ్రిడ్జ్ మీద వాక్ చేయాల్సి ఉంటుంది. నది మీద మొత్తం ఒక పాయింట్ వరకు నది మీద వాక్ చేయాల్సి వస్తుంది. అక్కడ మనకి రెస్టారెంట్లు, కెఫే రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. దాని తర్వాత మనము బోట్ రైడ్స్కి కూడా వెళ్ళచ్చు. ఈ రామప్ప లేక్కి కూడా ఉండింది అనుకుంటాను. బట్ ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో లేనట్టుంది. ఇది మాత్రం వర్కింగ్ కండిషన్లో ఉండి అండ్ అమేజింగ్ వ్యూ. మేము కరెక్ట్ టైంకి కూడా వెళ్ళాము. సన్సెట్ వ్యూ మొత్తం ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా చూడడం అస్సలు మిస్ అవ్వద్దు. మొత్తం వీడియోని చూడండి, అప్పుడైతేనే మీరు వ్యూని మిస్ అవ్వకుండా ఉంటారు. మేడారంకి అయితే స్ట్రేట్గా వెళ్తాము. ఇది మధ్యలో మనం ఒక కట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట లక్నవరంకి వెళ్ళడానికి. సో ఈ వ్యూ అంతా చూడండి. అసలు ఫస్ట్ చెట్లు అటు ఇటు ఎంత గ్రీనరీతో ఫిల్ అయిపోయిందో. నేను లాస్ట్ వీడియోలో అడిగాను కదా, చెట్లన్నీ ఎండిపోయాయి, ఒక్క ఆకు కూడా ఉండదు అని చెప్పి. పక్కన వాటర్ లెవెల్ ఇంత ఎక్కువగా ఉండేటప్పుడు కూడా ఇలా చెట్లన్నీ ఎందుకు ఎండిపోయి ఉంటాయో నిజంగా అర్థం కాదండి. ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత నాకు వచ్చిన పెద్ద డౌట్ ఇది నేను దీనికి ముందు వీడియోలోనే అడిగాను. చూడండి, పక్కనే అంత చిన్న నది లాంటిది ఉంది. చుట్టూ చెట్లు మాత్రం ఒక్క ఆకు లేకుండా ఎండిపోయాయి. అది ఇదేమైనా కొన్ని చిన్న చెట్ల అంటే పెద్ద వృక్షాలు. మరి ఎందుకు ఇలా అయ్యో తెలీదు. ఇది మనం కార్ పార్క్ చేసే ప్లేస్. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి పర్ హెడ్కి. కిడ్స్కి ఏమో అక్కడ మెన్షన్ చేశారు, చూస్తున్నాను నేను కూడాను. 20 రూపీస్, చిల్డ్రన్కి 10 రూపీస్ అనమాట. పెద్దవాళ్ళకి 20, చిన్నపిల్లలకి 10. ఇక్కడ ఇంకా సెక్యూరిటీ ఏముండదు, జస్ట్ టికెట్ తీసుకోవడం వరకే. ఇంక ఈ బ్రిడ్జ్ మించి ఆ చివరి వరకు నడవాలండి. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, నేను నడిచేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. మొసళ్ళు ఉన్నాయి అని అన్నారు, బట్ అందరూ దిగుతున్నారు, నీళ్ళలో కూడా వెళ్తున్నారు. మా పాపకి మొసళ్ళు అనగానే ఇంకా తను వెళ్ళలేదు, నన్ను వెళ్ళనివ్వలేదు అనమాట. అమ్మ ఉన్నాయి వద్దమ్మా, అమ్మ ఉన్నాయి వద్దమ్మా అని తను భయపడింది, నన్ను భయపెట్టేసింది. యాక్చువల్గా ఈ ట్రిప్ అంతటికి నేను ఎక్కడా వాటర్లో దిగలేదు. నేను వాటర్లో దిగాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నన్ను వెనక్కి లాగేశారు వీళ్ళందరూ కలిపి. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వీళ్ళు వెళ్దామన్నారు. అది మొత్తానికి రెండూ అవ్వలేదన్నమాట. సో ఇలాగా మా ట్రిప్ జరిగింది. ఇదిగోండి, ఈ బ్రిడ్జ్ చివరి నుంచి ఆ చివరికి నడవాలి. ఇంకోటి అటువైపు ఉందన్నమాట. మొత్తం 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి రోడ్ వైపు, 2 రోడ్కి కనెక్ట్నే ఉంటాయి. ఇది డెడ్ ఎండ్ ఉంటుంది, అదేమో మిడ్ ఆఫ్ ద ఏమంటారు రోడ్కు ఉంటుంది అన్నమాట. కొంచెం మధ్యలోకి వస్తుంది. ఇది చుట్టూ తిరిగి డెడ్ ఎండ్కి వస్తే మనం ఈ బ్రిడ్జ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. చూస్తున్నారు కదా, అంతే. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి. బట్ నాకు వరకు అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనిపించింది. మీరు ఈ ప్లేస్ చూసారా, మీకు నచ్చిందా అనేటటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అటువైపు కార్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ గ్రీన్ కలర్ పోల్ లాంటిది కనిపిస్తుంది, అది కూడా బ్రిడ్జే. సో ఇక్కడ మనకి వాటర్లో దిగేటటువంటి వాళ్ళు దిగచ్చు. ఇదంతా కూడా చుట్టూ నడుచుకుని రావాలనుకుంటే నడుచుకుని కూడా రావచ్చు. ఆ రోడ్డు వరకు నడకదారి కూడా ఉంది. వాటర్ లెవెల్ మరీ అంత ఎక్కువ లేదు కనుక నడుచుకుంటూ రావచ్చు. దాని తర్వాత మనకి అక్కడ అటువైపుకి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఏదైతే మనం ఆ బ్రిడ్జ్కి అవతల వైపు వెళ్తామో, ఆ బ్రిడ్జ్కి వెళ్ళిన తర్వాత మనకి బోట్ రైడింగ్కి అయితే ఛాన్స్ ఉంటుంది. దానికి కొంతవరకే లిమిట్ ఇచ్చాడనమాట. మొత్తం మనకి నదంతా ఏం తీసుకెళ్ళి చూపించాడు. వాడికి కూడా ఒక సమ్ ప్లేస్ అనేది పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ వరకు తీసుకొస్తాడనమాట.
ఇంకోండి బోట్స్ అవి మీకు ఆ చివరన కనిపిస్తున్నాయి. అండ్ ఇదిగోండి ఇవన్నీ కార్స్. ఇది డిఫరెంట్, ఇది మనం వెళ్ళే దాంట్లోని ఇంకొకటి ఆపోజిట్ లేన్లో ఉంది. సో ఫైనల్గా మేమైతే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఎలా ఉంది అనేటటువంటిది మీరే చూడండి, నేను చెప్పడం కంటేను. బట్ బెస్ట్ ప్లేస్, కంపల్సరీ విజిట్ అవ్వాల్సినటువంటి ప్లేస్ అన్నమాట. సో ఈ వీడియోని ఇక్కడికి నేనైతే వాయిస్ ఓవర్ ఎండ్ చేస్తున్నాను. మంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.